నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 29వ విశాఖలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఏర్పాట్లపై సమీక్షించిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఘనంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు. పేర్ల సత్యశెట్టి విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు అందించిన విరాళం. మహిళల రక్షణకే అధిక ప్రాధాన్యత. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్న పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా. ఈ నెల 29వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో సభ నిర్వహణ, ప్రజల సిట్టింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహాజన పేర్ల సత్యశెట్టి విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యానికి విద్యార్థుల దత్తత 1,52,000 రూపాయల చెక్కును కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, సునీల గజపతిరాజుతో కలిసి అదితి గజపతిరాజు చెక్కు ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కర్రోతు నరసింహరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఇదే మొదటి జన్మదినమని, అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇచ్చి నిన్న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఎందుకంటే ఈరోజు మేము అందరం కూడా గాజుల ర్యాగ్ నుంచి అందరం వచ్చి మేడం గారికి విషెస్ చెప్పడానికి వచ్చాము. ఈరోజు మేడం గారు కూడా ప్రజలతో మమేకమై ఈరోజు విజయనగరం ప్రజలైతే అత్యధిక మెజార్టీతో ఆవిడని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈరోజు ఆవిడైతే ప్రజల్లో మమేకమై అందరు కష్టసుఖాల్లో ఉంటూ అందరి బాధలు కూడా తెలుసుకుంటూ ఈరోజు ముందుకు విజయనగరం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆవిడకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు మా అందరికీ ఆదర్శప్రాయులైనటువంటి అశోక్ గజపతిరాజు గారి తనయ శ్రీ పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి తాలూకా జన్మదినాన్ని మొదట శాసనసభ్యురాలుగా ఈ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జన్మదినం సందర్భంగా నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, ఈరోజు మేడం గారికి విశేష చెప్పే కార్యక్రమం కావచ్చు, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది మా పార్టీ శ్రేణులందరికీ కూడా ఇదొక పండుగ వాతావరణంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అదితి గజపతిరాజు గారికి నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అలాగే గౌరవ ప్రతిష్టలు, భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి తరఫున మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా ప్రీతమ నాయకురాలు అలాగే విజయనగరం శాసనసభ్యులైనటువంటి శ్రీ పోస్పాటి అదితి విజయలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అశోక్ గారి బంగ్లాలో బర్త్డే వేడుకలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ వేడుకలకి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే యూనియన్లు, అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున కోలాటంగా ఈరోజు ఆవిడకి విశేష చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా
ఎప్పుడూ కూడా మరి అశోక్ బంగ్లాలో అశోక్ గారి పుట్టినరోజు కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ, అలాగే మేడం గారి పుట్టినరోజు కానీ, అలాగే లోకేష్ గారి పుట్టినరోజుకి మరి ఎప్పుడు పెద్దలు సెలబ్రేషన్స్ అయినా సరే డెఫ్ అండ్ డమ్ స్కూల్కి మరి పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అతిథి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా కూడా సుమారు 16 మంది మరి ఈరోజు పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. దానికి విరాళంగా కూడా మరి అందరూ కూడా మనిషికి 6,000 చొప్పున ఇవ్వడం ఇచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే బంగ్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటి పుట్టినరోజు చేసుకునే ఆనందంలో మరి బంగ్లా అంతా కూడా చాలా సంతోషదాయకంగా ఆనందంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు అక్కడ స్పెండ్ చేయడం అనేది మేమందరం కూడా చూస్తూ చాలా ఆనందదాయకంగా ఉంది. బోర్లు ఉన్న ప్రాంతాల్లో ఇసుకను కానీ మట్టిని కానీ తవ్వినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమాశంకర్ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వంతెనలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకూడదని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. భూగర్భ జలాలను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరపకూడదన్నారు. విషయాన్ని కూడాను గౌరవ కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో చెప్పాము. సార్, బ్రిడ్జెస్ అవి ఉన్న చోట ఎలాగైతే వాల్టా ప్రకారం లేకపోతే మన శాండ్ పాలసీ ప్రకారం శాండ్కి పర్మిషన్ ఇవ్వకూడదో, అలానే వెల్స్ ఉన్న చోట కూడాను ఆ రకమైనటువంటి తగు సూచనలు ఇమ్మని చెప్పడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే మన వెల్స్ మనకి స్కీమ్స్కి వెళ్తున్నాయో ఆ చుట్టుపక్కల కూడాను కనీసం 500 మీటర్ల వరకు ఇసుక రీచ్లు లేకుండా చేయమని మనం ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ యాక్షన్ కూడా తీసుకున్నాం. అది ఎక్కడైతే ఇండిస్క్రిమినేట్ తవ్వుతున్నారో ఆల్రెడీ మనం జిల్లా దృష్టిలో పెట్టాము. అది కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకొని అది కూడా ఇచ్చేస్తాం. అదే అంటే లోకల్గా కొంత ఇది వాళ్ళకి అవగాహన లేకపోవడం, లేకపోతే లోకల్ దీని మీద వాళ్ళు తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా మేము కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. విజయనగరం జిల్లాలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపు చేయాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ క్రీడాకారుల విషయంలో విజయనగరం చరిత్ర గతంలో ఘనంగా ఉండేదని అన్నారు. క్రీడా స్థలాలను కేవలం క్రీడాకారులకు మాత్రమే వినియోగించాలని, క్రీడలకు తప్ప ఇతర విషయాలకు క్రీడా స్థలాలను వినియోగించడం వల్ల పరిస్థితి మారిందని అన్నారు. కొండ వెలగాడులో వెయిట్ లిఫ్టర్లు జాతీయ స్థాయిలో రాణించి మెడల్స్ సాధిస్తున్నారని, వాళ్ళ కోసం కేటాయించిన క్రీడా సామగ్రి గత ప్రభుత్వ హయాంలో మాయమైందని ఆరోపించారు. వెలగడ పిల్లలు వారు నేషనల్స్లో అన్నిట్లో మెడల్స్ మీ అలాగే తీసుకొస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ ఆ ప్రీవియస్ గవర్నమెంట్ దొంగతనం చేయడంతో అది అక్కడ మనకి ఒలింపిక్స్లో మెడల్స్ అంటే దేవుడికి ఎరుగు, కానీ పార్టిసిపేషన్ అయినా వచ్చేదని విషయము మనం మర్చిపోకూడదు. మీరందరూ మీ టాలెంట్ ఉంది, మీ టాలెంట్ని వినియోగించుకుంటూ మీ జీవితాల్ని తీర్చిదిద్దుతూ మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మీ పిల్లలందరికీ నేను చెప్తూ ఆ దృఢ సంకల్పంతో మీరు ముందు వెళ్ళాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మన అందరూ మేక్ us ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పార్తీపురం సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ అంకిత సురానా పేర్కొన్నారు. పాఠశాలల్లో, కళాశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తున్నామని, గ్రామాల్లోని పట్టణాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఫోన్లో SOS యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక బటన్ నొక్కితే పోలీసులు వెంటనే చేరుకొని రక్షణ కల్పిస్తారని అన్నారు.
village visits call registered. In these cases, we ensure that justice is given to the woman victim, and mostly we are focusing on prevention of these crimes. So we try to prevent any crime, be it against girl, be it against woman, or be it against elderly women. All these cases we try to prevent by doing village visits. We go to villages from the level of SI to SP level. We visit the villages. We create awareness among women that how they can be protected. Especially nowadays we are having one women safety app in the phones. So we are ensuring every woman has this women safety app downloaded. There is one SOS button in this women safety app. A button, if they press this button whenever they are in need, immediately police will reach that spot and help them. So by using our Mahila police in the villages and adoption PCs in our villages, we are creating awareness in school children, girl children. మెంటెడ మండలం చింతలవలస గ్రామంలో ఈరోజు ఉదయం ముచ్చర్ల కోటేశ్వరరావుకు చెందిన పూరిలు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దీపారాధన చేసి పొలంలోకి వెళ్లి వచ్చేసరికి ఇల్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. దీపం ఒత్తులను ఎలుకలు ఎత్తుకుపోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ఘటనా స్థలాన్ని ఆర్ఐ సుధారాన్ని వీఆర్ఓ కొండమ్మ పరిశీలించారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారని, బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ కోరారు. సుమారు 1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నారు. మోడీ దుర్మార్గమైన విధానాలను ప్రతిఘటించాలని నవంబర్ 26వ తేదీన బొబ్బిల్లో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ నుంచి చేపడుతున్న ప్రదర్శనలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తూ జెండా వీధి సెంటర్ నుంచి ఆటో ప్రచారం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ, సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకమని, కార్పొరేటర్లు పెట్టుబడిదారులకు అనుకూలమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు శ్రీనివాసరావు, రైతు సంక్షేమ సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ఖండించండి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. 1998 డిఎస్సి మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేయడం తదితర ప్రయోజనాలు కల్పించాలని సంఘం జిల్లా అధ్యక్షులు రామారావు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 1998 సంవత్సరంలో నిర్వహించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో వ్రాత పరీక్షకు హాజరై అర్హత మార్కులు పొంది తదుపరి మౌఖిక పరీక్షకు కూడా హాజరవ్వని మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ 2వ జాబితాలో మౌఖిక పరీక్షకు హాజరైన వారు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరం జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైరులైన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన న్యాయం జరగలేదని, 25 సంవత్సరం నష్టపోయిన తమకు ప్రభుత్వం సర్వీసును క్రమబద్ధీకరణ చేయవలసిందిగా కోరుతున్నానన్నారు. రెగ్యులర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారము ఎంత కూడా ఎక్కువ పడదు. ఓన్లీ 54 కోట్లు మాత్రమే. అది కూడా ఏమిటి, ఎంతమంది చూస్తే నెలకి కనీసం 100-200 మంది రిటైర్ అయిపోతున్నారు. ఇది కనుక నెక్స్ట్ జూన్కి తీసుకుంటే మిగిలేది 1500 మాత్రమే. ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయిన ఫామ్ అయినాక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎన్ని విధాలు మేము కలిసాము, అన్ని విధాలు కలిసాము. హామీలు కూడాను ఇస్తూనే ఉన్నారు, మీకు న్యాయం చేస్తామని. యువగళంలో కూడాను లోకేష్ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు. మా పిల్లలు అడిగారు సమాధానం, మా నాన్నగారు 98, మా నాన్నగారు ఇలా చేస్తున్నారు, మాకేమైనా సాయం చేస్తారంటే నేను పరిశీలించి తగు న్యాయం చేస్తానని ఈ గవర్నమెంట్ ఫామ్ కాకముందే మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత
ఎంత వేరంగా త్వరితగతం చేస్తే మేము ఒడ్డున పడతాము. లేకపోతే మేము ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని మేము చెప్పుకోగలుగుతున్నాము, కొన్ని మేము చెప్పుకోలేకపోతున్నాం. విద్యా వ్యవస్థలో 98 ఎంటీఎస్ టీచర్ అని కొత్త వరవడ సృష్టించి లేనిపోని జీవోలు తీసుకొచ్చి అధికారులు చేసినటువంటిది మూల్యం మేము చెల్లించవలసి వస్తుంది. మా సమస్య గత 25 సంవత్సరాల నుండి కూడా మేము పోరాడుతూ మొన్న గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మాకు 25 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు ఏదో ఉద్యోగాలు ఇచ్చారు, కానీ ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు టైంలో ఉందని ఏదో అధికారుల అలసత్వమో ఏదో అయింది. ఈ విషయం అంతా చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. కానీ మాకు ఇప్పుడు ఈయన వచ్చారు, మాకు నమ్మకం కుదిరింది. ఈయన మాకు రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతో మేము అంతా ఎదురు చూస్తున్నాం. ఈ 25 సంవత్సరాల భర్తీది కూడా ఈ రెగ్యులర్ చేస్తే మాకు ఎంతో కొంత చివరి దశలో మాకు సంతృప్తి వస్తుంది. ఆల్రెడీ చాలామంది రిటైర్ అయిపోయారు. కాబట్టి మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. కలిస్తే ఆయన మాకు యువకాలంలో మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పటికే సగం మంది రిటైర్ అయిపోతున్నారు 1-2 సంవత్సరాలు. ఈ చివరి దశలోనైనా మాకు రెగ్యులర్ చేసి మమ్మల్ని కుటుంబాలని కాపాడుతారని మేము కోరుతున్నాం. విజయనగరంలో గడిచిన 2 సంవత్సరాల నుండి బాక్సింగ్లో కోచింగ్ ప్రారంభించాలని బాక్సింగ్ ఖేలో ఇండియా కోచ్ ఎన్ సీతారామాంజనేయులు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించి పథకాలు సాధిస్తున్నారని అన్నారు. అవునపు విజయ్ మాట్లాడుతూ తాజాగా అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు సెకండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా విజయనగరం క్రీడాకారులు దక్కిందని అన్నారు. అండర్-19 విభాగంలో 2 గోల్డ్ మెడల్స్ సాధించారని అన్నారు. గోవాలో జరిగిన స్కూల్ స్పోర్ట్స్ నేషనల్ ఛాంపియన్షిప్లో 7 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయని అన్నారు. త్వరలోనే బాక్సింగ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని అన్నారు. మా గురువులు రామకృష్ణ సార్ గారు అన్నీ మాకు గురువులు ఇక్కడ మా సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా సహకారంతో ఇక్కడ బాక్సింగ్ స్టార్ట్ చేసాం. నేషనల్ లెవెల్లో అంతా మెడల్స్ కొడుతున్నాం. ఇప్పుడు రీసెంట్గా అండర్-17లో గోల్డ్ మెడలిస్టులు, ఆ తర్వాత సెకండ్ ఛాంపియన్షిప్ ట్రాఫీ కూడా రావడం జరిగింది. అండర్-19లో కూడా 2 గోల్డ్ తీసాం, మెడల్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా గోవాలో నేషనల్స్కి వెళ్ళాము. స్కూల్ స్పోర్ట్స్ నేషనల్ ఛాంపియన్షిప్ అని గోవాలో జరిగింది మోప్సాలో. ఇక్కడ 7 గోల్డ్, 3 బ్రాంజ్, 2 సిల్వర్ రావడం జరిగింది. అయితే మాకు అన్ని విధాలుగా కూడా బాక్సింగ్ అంటే వెళ్ళగానే మేమెవరమో తెలీదు, వెళ్ళగానే మాకు అవనప్పు విజయ్ గారు ప్రతి దగ్గర కూడా అంటే ఎక్విప్మెంట్స్ అవనా ఏది అవనా కూడా మాకు రింగు సహకారం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి రింగు కూడా వచ్చినట్టు చేశారు. ఐవిపి రాజు గారు, మనకు అవనప్పు విజయ్ గారు కూడా అన్ని విధాలుగా సహకారం చేశారు. వాళ్ళు కృషితోనే మేము ఇక్కడ నేషనల్ లెవెల్లో మెడల్ తీయడం జరిగింది. ఇంకా రాబోయే కాలం విజయనగరంకి అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ తీస్తాం. అలాగే ఇప్పుడు ఈ గోవా నేషనల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 6 ఇండో నేపాల్ అని చెప్పి నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రేపు డిసెంబర్ 18వ తారీఖు తర్వాత డేట్స్ ఇస్తారు, దానికి వెళ్తాము. బాక్సింగ్ సంబంధించి నిన్న గత కొద్ది రోజుల క్రితం గోవాలో నేషనల్ గేమ్స్ జరగడం జరిగింది. దాంట్లో నేషనల్ కాంపిటీషన్లో అవార్డు సాధించినందుకు ముఖ్యంగా విజయనగరం జిల్లా నుండి సాధించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళకి ఎప్పుడూ కూడా పెద్దలు అశోక్ గజపతిరాజు గారు అలాగే అతిథి విజయలక్ష్మి గారు మా శాసనసభ్యులు వాళ్ళ సహకారంతో వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అండదండగా ఉంటూ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్నో కాంపిటీషన్లో పాల్గొని వాళ్ళకి మా సహకారంతో ఇంకా ముందుకి ఎన్నో మెడల్స్, ఎన్నో జాతీయ స్థాయిలో కూడా అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు మంచి గేమ్స్ ఆడి పథకాలు సాధించి మన విజయనగరానికి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీళ్ళు ఎప్పుడు కూడా మా సహకారం ఐవిపి గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి సహకారం చేస్తూ వాళ్ళు వెన్నింటి ఉండి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి విజయ దుదింబి మోగించడం హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శుంకర్ సతీష్ కుమార్ అన్నారు. ఈరోజు విజయనగరంలోని మంగళ వీధిలో ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. మహారాష్ట్రలోను కేరళ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం గతంలో కంటే ఈసారి పెరిగిందని అన్నారు.
వయనాడులో జరిగిన ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించడం అభినందించదగ్గ విషయమన్నారు. 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమన్నారు. జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గతం కన్నా మెరుగైన ప్రజాదరణ అందిందని స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగా మహారాష్ట్ర గట్టి పోటీ ఇచ్చి బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. జార్ఖండ్ అయితే కాంగ్రెస్ పార్టీ కూటమి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేరళ వాయనాడ్లో మా ప్రీతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు బంపర్ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. మహారాష్ట్రలో కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం అండబలం చూపించుకొని కొన్ని తప్పుడు పనులు చేసి మహారాష్ట్రలో కూడా ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలైతే స్పష్టమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో కూడా గతం కన్నా ఇప్పుడు మెరుగైన ఓటు శాతం పెరిగి గట్టి పోటీనిచ్చే పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. రాబోయే రోజుల్లో 2029లో డెఫినెట్లీగా కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టడం జరుగుతుంది. ప్రధానిగా మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కూడా జరుగుతుంది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యారంగ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అందుకు యూటీఎఫ్ అగ్రభాగంలో నిలవాలని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులు జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల సందర్భంగా శేషగిరి విజ్ఞాన భవనంలోని యూటీఎఫ్ మహాసభను ప్రారంభిస్తూ ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. ముందుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కేఎల్పురంలోని ఉన్న శేషగిరి విజ్ఞాన కేంద్రం వరకు ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం కొనారిల్లిపోతుంది. ఉపాధ్యాయ పోస్టులు తగ్గుతున్నాయి, ఉద్యోగులకి బకాయిలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో యూటీఎఫ్గా స్వర్ణోత్సవాలు జరుపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలు చేయాలి, విద్యారంగం బాగు కోసం ఎటువంటి విధానాలు తీసుకోవాలనే చర్చలు ఈ మహాసభల్లో జరుగుతాయి. ఆ మహాసభల్లో విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత ఒక డిమాండ్ పత్రాన్ని ప్రజల్లోకి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డిమాండ్స్తో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ స్వర్ణోత్సవాల సంబరాల సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న పరిస్థితులన్నీ కూడా సమీక్ష చేయడం, అదేవిధంగా ఉపాధ్యాయుల తాలూకు హక్కులు, రాయితీలు వీటన్నిటి గురించి కూడా సమీక్ష చేయడం, అదేవిధంగా సాధించిన విజయాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కర్తవ్యాలు కూడా రూపొందించుకొని మరి ముందుకెళ్ళడం అనేది ఈ స్వర్ణోత్సవాల్లో ప్రధానమైనటువంటి భాగంగా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళకి పరిస్థితులన్నీ చూస్తుంటే నిరాశే కనిపిస్తుంది. విద్యారంగంలో అనుకున్నటువంటి మార్పులు కానీ కొత్తదనం కానీ ఏమీ లేదు. బోధనేతర కార్యక్రమాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, యాపల భారం పెరుగుతూ ఉంది. ప్రమాణాల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. బోధన కన్నా స్కీమ్స్ అమలు చేయడమే ఈరోజు పాఠశాలల్లో ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగం మీద కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఒక సమీక్ష జరిపి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర స్వర్ణోత్సవ సభల సందర్భంగా ఇవ్వనున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే విద్యారంగం అభివృద్ధి గురించి మాటలు కాకుండా చేతలలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విశాఖపట్నం నోవా ఫెర్టిలిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలోని ఆల్ఫా స్కాన్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా నోవా ఐవీఎఫ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ దివ్య సాహిత్య మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారని అన్నారు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లో అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. సంతానలేమితో బాధపడేవారు తమ సెంటర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేడియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్, నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ సిబ్బంది పవన్ తదితరులు పాల్గొన్నారు. పెళ్ళైన ప్రతి 6 కపుల్స్లో ఒకరు సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నారు. మనం చూసుకుంటే ఇంతకుముందు మన పేరెంట్స్ కాలంలో కానీ లేకపోతే మన తాత వాళ్ళ కాలంలో కానీ ఈ సమస్య అన్నది చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది చాలా కామన్ సమస్యగా మారింది. ఎందుకంటే ఇది మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే మన పొల్యూషన్ వల్ల, మనకున్న హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, వీటన్నిటి వల్ల కావచ్చు. అండ్ మోస్ట్ కామన్గా ఇప్పుడు టీనేజ్ గర్ల్స్లో మనం చూసే సమస్య పీసీఓడి. సో వీటన్నిటి వలన వీఆర్ సీయింగ్ దిస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఈ సంతానం లేకపోవడానికి కారణాలు ఒకటి, ఆడవాళ్ళలో కారణాలు మనం చూసేది 40% అయితే అది మగవాళ్ళలో మనం ఇంకో 40% మందిలో చూస్తాం. నెక్స్ట్ ఈ 15 నుంచి 20% ఏదైతే మిగిలి ఉందో దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా గుర్తిస్తాం. ఇన్ఫర్టిలిటీ ఒక అవేర్నెస్ కోసమే మనం ఈరోజు విజయనగరంలో ఆల్ఫా స్కాన్ సెంటర్లో ఈ క్యాంప్ పెట్టడం అన్నది జరుగుతుంది. సో దట్ విజయనగరంలో ఉండే ప్రజలందరికీ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ మీద మనం అవగాహన కలిగించి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నదో వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇది మనం కొత్తగా అక్టోబర్ 7న విశాఖపట్నంలో స్టార్ట్ చేశాము. అండ్ ఇది మన ఫస్ట్ క్యాంప్ విజయనగరంలో చేస్తున్నాము. ఇలాగే మనం ఇంకా ఎక్కువ క్యాంప్స్ చేసి విజయనగరంలోనే కాదు, ఇక్కడ ఉన్న 3 డిస్ట్రిక్ట్స్లో విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళంలో మనం ఈ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయాలన్నది నా ఆలోచన. రేపటి నుండి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన పలు అంశాలపై కేంద్ర మాజీ మంత్రి పుష్పాటి అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడికి దిశానిర్దేశం చేసి పలు సలహాలు, సూచనలు అందజేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం మరడాం సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తోటి ప్రయాణికులు గుర్తించి ఆర్టీసీ సిబ్బందికి తెలపడంతో ఆర్టీసీ బస్సుతో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని సాలూరుకు చెందిన రంజితగా గుర్తించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తన జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులు అశోక గజపతిరాజు, సునీల గజపతిరాజుతో కలిసి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు వారికి ఆహ్వానించి పూజ అనంతరం ప్రసాదం అందజేశారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 29వ విశాఖలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఏర్పాట్లపై సమీక్షించిన విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఘనంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు. పేర్ల సత్యశెట్టి విభిన్న ప్రతిభావంతుల పాఠశాలకు అందించిన విరాళం. మహిళల రక్షణకే అధిక ప్రాధాన్యత. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్న పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా.
ఆజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.